రామ్టాక్కి తిరిగి స్వాగతం. భవానీపూర్ కలకటా నడిబొడ్డున ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. ఎందుకు ఈ పేరు అందరికీ తెలుసు? కారణం మమతా బెనర్జీ నియోజకవర్గం. సహజంగా చీఫ్ మినిస్టర్ నియోజకవర్గం అనే దానికి ఎప్పుడూ పాపులారిటీ ఉంటుంది. పోయినసారి ఇక్కడ మమతా బెనర్జీ 58,000 మెజారిటీతో గెలిచింది. కానీ అసలు 21 మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కాదండోయ్, ఆవిడ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సవాలు చేసి నందిగ్రామ్ వెళ్ళి సువేందు అధికారి మీద పోటీ చేసింది. బొక్క బోర్లా పడింది, ఓడిపోయింది. తిరిగి అప్పుడు 2021లో ఆవిడ కాదు, వేరే క్యాండిడేటు భవానీపూర్లో పోటీ చేస్తే ఆవిడ నియోజకవర్గమే, కాకపోతే ఆవిడ అక్కడికి వెళ్ళిందనమాట. పోటీ చేసిన వ్యక్తికి అప్పుడు 29,000 వచ్చినాయి. మర్చిపోవద్దు, 2021లో అక్కడేం విపరీతమైన మెజారిటీ రాలేదు. టీఎంసీకి 29,000 మెజారిటీ వచ్చింది. ఆయన్ని రాజీనామా చేయించి, ఎందుకంటే అప్పటికే ఆవిడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది. సో రెండోసారి ఆ టైంలో మళ్ళీ వచ్చేసి ఇక్కడ సీఎంగా ఉంటూనే వచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 58,000 మెజారిటీ వచ్చింది. ఇది దీని చరిత్ర. అంటే అందరు అనుకున్నట్టుగా అంత సేఫ్ సీట్ అని నేను అనను. ఎందుకు అననో చెప్తాను. ఇప్పుడు ఏమైపోయింది, డైరెక్ట్గా అప్పుడు మమతా బెనర్జీ నందిగ్రామ్ వెళ్ళి సువేందు అధికారి మీద పోటీ చేస్తే ఈసారి సువేందు అధికారే స్వయంగా వచ్చి మమతా బెనర్జీ మీద భవానీపూర్లో పోటీ చేస్తున్నాడు. ఇది అందుకనే ఇది చాలా అందరినీ ఆకర్షిస్తూ ఉంది ఈ నియోజకవర్గం. భవానీపూర్ నియోజకవర్గాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇది సిటీ నియోజకవర్గం. ఆల్మోస్ట్ ఒక కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉండేటువంటి నియోజకవర్గం. ఎందుకంటున్నానంటే ఇక్కడ బెంగాలీలు అంటే పోయినసారి నుంచి ఇప్పుడు మారారని చెప్పట్లేదు, మొత్తం మీద క్రమక్రమంగా మారుతూ వచ్చారు. బెంగాలీలు పూర్తి డామినేషన్ ఉన్న నియోజకవర్గం కాదు, అది నేను చెప్పదలుచుకున్నా. 46% నాన్ బెంగాలీ ఓటర్స్ ఉన్నారట. చిన్న విషయం కాదు ఇది. గుజరాతీలు, పంజాబీలు, హిందీ మాట్లాడేవాళ్ళు గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గం భవానీపూర్. ఇంకొక ఆసక్తికర విషయం మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో. భవానీపూరు 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్లు ఎలా పడ్డాయి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కలకటా దక్షిణ పార్లమెంట్ నియోజకవర్గంలో కిందకు వస్తుంది, భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం మొత్తం పోయినసారి అప్పుడు 58,000 వచ్చినాయి కదా ఆవిడికి. పోయినసారి పార్లమెంట్ ఎన్నికలో ఈ సెగ్మెంట్లో భవానీపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మెజారిటీ టీఎంసీకి కేవలం 8,000 మాత్రమే. అది మర్చిపోవద్దు, కేవలం 8,000 బీజేపీ అభ్యర్థి మీద. ఇంకొక విశేషం తెలుసా, ఇక్కడ మొత్తం 8 వార్డులు ఉన్నాయి కలకటా నగరంలో. కార్పొరేటర్స్ అనుకోండి, వార్డులు అనుకోండి, అక్కడ వార్డులు అంటున్నారు ఇంకా కలకటా నగరంలో. ఆ 8లో 5 వార్డుల్లో బీజేపీ గెలిచింది. మొన్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలప్పుడు సెగ్మెంట్స్ చూసుకునేటట్టయితే. కాకపోతే మిగతా వార్డుల్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓవరాల్గా 8,000 మెజార్టీ వచ్చింది. ఎందుకంటే 22% ముస్లిమ్స్ ఉన్నారు ఈ భవానీపూర్ నియోజకవర్గంలో. ఈసారి కూడా వాళ్ళు సహజంగానే మమతా బెనర్జీకి ఓటేస్తారు. సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకు అంత తేలిక కాదనటానికి 1, 2, 3గా చూసుకునేటట్టయితే ఫస్ట్ నంబర్ 1 నేను చెప్పింది, డెమోగ్రఫీ అడ్వాంటేజ్ లేదు. పూర్తి బెంగాలీ నియోజకవర్గం కాదు. నంబర్ 1, 46% నాన్ బెంగాలీస్ ఉన్న నియోజకవర్గం. రెండోది ఎస్ఐఆర్, ఇటీవల జరిగినటువంటి ఎస్ఐఆర్లో 46,000 డిలీషన్స్ జరిగినాయి ఈ నియోజకవర్గంలో, తొలగింపులు జరిగినాయి. 14,000 అడ్జుడికేషన్ వేశారు. అందులో ఎన్ని తొలగించారో నాకు ఇంకా పూర్తి లెక్కలు తెలియదు, కానీ
నేను అనుకుంటే 50,000 పైబడి తొలగించబడ్డ నియోజకవర్గం. చూడాలి మరి ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది. మూడోది, ఇటీవల గుజరాతీల మీద మహువా మైత్రా చేసినటువంటి కామెంట్స్ భవానీపూర్లో ప్రభావితం చేయబోతున్నాయి ఎన్నికల్లో. ఎందుకంటే భవానీపూర్లో 46% నాన్ బెంగాలీస్లో గుజరాతీస్ కూడా గణనీయంగా ఉన్నారు. సరే, తర్వాత వెళ్ళి ఆ డ్యామేజ్ని మినిమైజ్ చేసుకోవటానికి వాళ్ళందరూ వెళ్ళి ఇదేదో ఆవిడ మాట్లాడిన దాంతో మాకు సంబంధం లేదు, మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి టీఎంసీ వాళ్ళు వెళ్ళి చెప్పుకున్న ఆవిడ మాట్లాడింది అంత తేలిగ్గా పోదక్కడ. కాకపోతే ఈ 3 కారణాలు నాకు ప్రధానంగా కనపడుతున్నాయి. మొత్తం బెంగాల్లో మార్పు వచ్చి భద్రలోక్లో ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ మార్పు ఇక్కడ కూడా కనపడబోతుంది. 4వది, అయితే ఏంటంటే అంత తేలిగ్గా నేను ఓడిపోతుందని నేను ఇప్పుడే చెప్పలేను. కాకపోతే ఫైట్ టఫ్గా ఉండబోతుంది. ఏం చేసింది మమతా బెనర్జీ? అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? ఆవిడకి ఎలక్షన్ ఇన్ఛార్జి స్వయాన మంత్రి ప్లస్ కలకటా మేయర్గా ఉన్నటువంటి అక్కడ సిస్టమ్ అది. మంత్రులు ఇక్కడ కూడా పోటీ చేయొచ్చు, లోకల్ బాడీస్లో కూడా. సో ఆయన ఇక్కడ కార్పొరేటర్ అయ్యి ఇక్కడ కూడా మేయర్ అనమాట. ఫర్హాద్ హకీమ్ ఈయన పెద్ద వివాదాస్పదుడు. అంతకుముందు హిందువులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసినటువంటి వ్యక్తి కూడా. ఈయన ఇప్పుడు కలకటా నగర మేయర్. ఈయన ఎన్నికల్ని అక్కడ మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరయ్యా అంటే ఈ ఫర్హాద్ హకీమ్ మేయర్. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మేయర్గా ఉండేటప్పుడు స్థానికుల కోరికల్ని తీర్చటంలో ఈజీ. సో ఆ విధంగా ప్రభుత్వ అధికార దుర్వినియోగం జరిగే అవకాశం మెండుగా ఉంది ఈ నియోజకవర్గంలో. కాబట్టి నేనైతే ఇదేదో ఆటోమేటిక్గా పోతుందని ఇవ్వాలైతే చెప్పను. ఇంకా 3 వారాలు టైం ఉంది, ఏమైనా జరగవచ్చు. కాకపోతే గెలుపు మాత్రం నల్లేరు మీద నడక లాంటిది కాదని మాత్రం చెప్పగలను. ఎందుకంటే పోటీ అవతల వ్యక్తి కూడా చాలా గట్టి వ్యక్తి. ఎందుకంటే బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నటువంటి సువేందు అధికారి. సో అంత తేలిగ్గా దీన్ని తీసుకోవటానికి లేదు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, సువేందు అధికారి వచ్చి ఇక్కడ పోటీ చేయటం ఎట్టుందంటే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి. తెలుగులో సామెత ఉంది కదా, అది నాకు గుర్తుకొస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఇట్ ఈజ్ ఎ డెవలపింగ్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.